హాయ్ హలో నమస్తే. మరో అద్భుతమైన రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది రామీస్ వ్లాగ్స్. ఈరోజు పెసరపప్పు పెరుగు చారు. కావాల్సినవి నానబెట్టిన పెసరపప్పు, శనగలు, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి. ఒక మిక్సీ తీసేసుకొని హాఫ్ కప్పు పెరుగు, హాఫ్ కప్పు పెసరపప్పు నానబెట్టిన ఒక 2 hours అందులో వేసేసి, ఈ రెసిపీకి సరిపడా కారం పచ్చిమిర్చి నుంచి వస్తుంది. ఇప్పుడే మిక్సీలో మనం వేసేసుకోవాలి మన కారం మనం తినగలిగినంత. దాంతోపాటు అల్లం ముక్క, పెసరపప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. దీన్ని మెత్తగా అంటే ఫైన్ పేస్ట్, మొత్తం మెత్తగా. అంతలోపు మనం స్టవ్ పై కడాయి పెట్టేసుకొని నూనె పోసి, నూనె వేడైన తర్వాత జీలకర్ర వేసేయాలి. అందులో జీలకర్ర వేసిన తర్వాత మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత జీలకర్రలో సన్నగా తురిమి పెట్టిన ఉల్లిగడ్డలు కూడా వేసేసాలి. ఉల్లిగడ్డలు వేసిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయేంత వరకు 2 minutes వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం సన్నగా తురిమి పెట్టుకున్న మెంతం కూర కూడా వేసి రెండు కలిపి మంచిగా ఫ్రై కావాలి. లైట్గా ఉప్పేసి ఫ్రై చేస్తే తొందరగా ఉడికిపోతుంది. రెండు కలిపి మెత్తగా దగ్గరికి ఉడికిపోయిన తర్వాత మంచిగా రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసేయాలి. ఫ్రై చేసిన తర్వాత మనం నైట్ అంతా నానబెట్టిన శనగలు ఉన్నాయి కదా, ఇదే టైంలో శనగలు కూడా వేసేసేయాలి. వేసి నీట్గా కలిపేసి మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి దగ్గరికి ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసేయాలి. వేసేసి కలిపి 2 minutes మూత పెట్టేస్తే మంచిగా మగ్గిపోతాయి. టమాటా, శనగలు, ఆనియన్స్ అంతా దగ్గరికి ఉడికిపోతాయి. అది ఉడికేంతలోపు మనం మిక్సీ పట్టేసుకున్న పెసరపప్పు ఉందిగా, దాన్ని తీసుకొచ్చి అందులో పోసేసేయాలి. పోసి కొన్ని వాటర్ పోసేసి కలిపి పెట్టేసేయాలి. అది ఇంత పల్చగా ఉంది, 2 minutesలో చిక్కబడిపోతుంది. దీంట్లో కొంచెం నిమ్ముప్పు వేయాలి. ఏ కిరాణా షాప్లో అయినా దొరుకుతుంది. తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసి కలిపి మూత పెట్టేసేయండి. ఇంత పల్చగా ఉంది, మనం మూత తీసేసరికి ఎంత చిక్కగా అయిపోతుంది. ఎందుకంటే ఇందులో నానబెట్టిన పెసరపప్పు ఉండడం ద్వారా ఆ చిక్కదనం వస్తుంది. ఇంకా పెరుగు కూడా ఉంది కాబట్టి మహా అద్భుతం అన్నట్టు. ఇంకా దీని టేస్ట్ చూసారా ఎంత తిక్కగా, ఎంత నీట్గా ఉడికిపోయిందో. చూడడానికి అసలు అద్భుతం అనిపిస్తుంది కాదు. మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నన్ను ఫాలో అవుతారని ఆశిస్తున్నారు. నేను మాత్రం దీన్ని చూడంగానే ఇంకా తినాలనిపించేసింది. వెంటనే నేనైతే అన్నం పెట్టేసుకొని తినడం స్టార్ట్ చేశాను. సూపర్ అంటే సూపర్ వచ్చింది. మీకు ఎలా కుదిరిందో చిన్న కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.